వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో జగన్ పర్యటన, ప్రజా దర్బార్లో పాల్గొన్న మాజీ సీఎం. అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య కేసులో చర్యలు, సిఐ సహా నలుగురు కానిస్టేబుల్స్ పైన యాక్షన్. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం, 2 జవాన్లు మృతి. సూరత్ భవనం కూలిన ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు. గోల్కొండకు పోటెత్తిన భక్తులు, జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. గుజరాత్లోని సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. సూరత్లోని పాల్ ప్రాంతంలో నిన్న 6 అంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని తెలిపారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, 7 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గుజరాత్లోని సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. సూరత్లోని పాల్ ప్రాంతంలో నిన్న 6 అంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని తెలిపారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, 7 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను మృతి చెందారు. చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున చనిపోయారు. సిఐ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్ పనిలో సహకరించకపోవడం, తోటి సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేశానని శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఆయన సతీమణి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుళ్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
సన్యాసి నాయుడు, శేఖర్, సుబాని, మన తెలంగాణ నుంచి శివనాగరాజు, ఒక ఉమ్మని తీసి ఉంటుంది నాగలక్ష్మి. వీళ్ళు సిస్టమ్ వర్క్ రికార్డ్ రాయడం, డబ్బా రైటర్ ఉంటారు. వాళ్ళు కూడా పెట్టుకొని కావాలని నా వర్క్ ఆపుతారు. ఎందుకు ఆపుతారంటే మేము ఇట్లా చేస్తాం, నువ్వు ఎవరినైనా పెట్టుకో, మేము చేయము, జెండర్ డ్యూటీ చేసుకుంటాం అని బ్లాక్ మెయిల్ చేయడం. ఏమైంది, మనం మంచిగా చూసుకుంటారు కదా, మీరు కూడా పడి నా వర్క్ ఎందుకు ఆపుతారు, అది కరెక్ట్ కాదని చెప్పింది. అయినా కూడా వాళ్ళు మండిగా పోయి సైడ్లన్నీ పడేసి జెండర్ డ్యూటీకి వెళ్తాం. ఎస్ఐ సొంతంగా చెప్తాంటే వీళ్ళు పని మానేస్తారు. పని అవుతుంది. పైన ఆఫీసర్లు ఎస్ఐ గారిని అంటాడు. మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలని ఉద్దేశం. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎస్ఐ శ్రీను జూన్ 30న మఫ్తీలో స్టేషన్కు వచ్చారు. తర్వాత కారులో బయటకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సిఐ జితేందర్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్ఐ ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేయగా తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు. దాంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఎస్ఐ శ్రీనుకి 7 ఏళ్ల వయసున్న కుమార్తె, 5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు మండిగా పోయి సైడ్లన్నీ పడేసి జెండర్ డ్యూటీకి వెళ్తాం. ఎస్ఐ సొంతంగా చెప్తాంటే వీళ్ళు పని మానేస్తారు. పని అవుతుంది. పైన ఆఫీసర్లు ఎస్ఐ గారిని అంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందారు. చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్, ఎస్ఐ మృతితో అధికారులు చర్యలు తీసుకున్నారా? థ్యాంక్ యూ అబిత. గత ఆదివారం నాడు అర్ధరాత్రి అశ్వరావుపేటకు సంబంధించిన ఎస్ఐ శ్రీనాథ్ మహబూబాద్ ఎస్ఐ మార్కెట్ దగ్గర పురుగుల మందు తాగి అక్కడ పడిపోవడంతో పాటు స్థానికంగా చూసిన కొంతమంది వ్యక్తులు అతన్ని గుర్తించి ఇతను స్థానికంగా సంబంధించిన అశ్వరావుపేటకు సంబంధించిన ఎస్ఐ అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు నిర్ధారించి అతన్ని 108 ద్వారా హైదరాబాద్ యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది. యశోద హాస్పిటల్ గత కొద్ది రోజుల నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున అతను మృతి చెందడం జరిగింది. అతనికి ఒక పాప, ఒక బాబు ఉన్నట్టు తెలిసింది. అతని భార్య ఇచ్చిన సమాచారం మేరకు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజుల నుంచి చూస్తే అశ్వరావుపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో, శ్రీనివాస్ కు అతని పైన ఉన్న ఆఫీసర్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, అతనితో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ కలిసి ఇతనికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించడమే కాకుండా ఇతను మిస్సింగ్ అయిన కూడా ఇతని పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదే కాకుండా ఇతనికి సంబంధించిన కొన్ని కేసులకు సంబంధించిన కానీ ఎట్లాంటి విషయాలలో కూడా స్థానికంగా ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఎవరు సహకరించకపోవడంతో పాటు అతని యొక్క ఒత్తిళ్లకు గురైనట్టు తెలిసింది. దీంతో పాటు ఒత్తిళ్లకు గురై మనస్తాపం చెంది అతను పురుగుల మందు తాగి గత ఆదివారం నాడు పురుగుల మందు తాగి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా స్థానికంగా ఉన్న నాయకులైతే ఇతరంతా ప్రతిపక్ష నేతలు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇటు అధికారుల ఒత్తిడి వల్లనే ఇతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇకనైనా ఈ ప్రభుత్వంలో మారాలని చెప్పేసి కూడా వరంగల్ స్థానానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నర్సంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరికొంతమంది కూడా అధికారుల ఒత్తిడిలే ప్రభుత్వం కూడా విఫలమవుతుంది. ఇకనైనా కూడా అధికారులు కానీ ఎవరైనా కూడా స్థానికంగా పనిచేసే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇతరాంత శాఖలకు సంబంధించిన వారిపైన కూడా ఎలాంటి ఇబ్బందులకు కూడా గురి చేయాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యొక్క వార్తకు విషయం ఇది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న కొంతమంది అధికారుల పైన ఎస్సీ అట్రాస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్థానికంగా వారి కుటుంబ సభ్యులే కానీ ఇతరంతా ఉన్నవారు కూడా వారికి సంబంధించిన వారందరూ కూడా ఆందోళన కూడా చేపట్టడం జరుగుతుంది. అబిత. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. వాళ్ళు మండిగా పోయి సైడ్లన్నీ పడేసి జెండర్ డ్యూటీకి వెళ్తాం. ఎస్ఐ సొంతంగా చెప్తాంటే వీళ్ళు పని మానేస్తారు. పని అవుతుంది. పైన ఆఫీసర్లు ఎస్ఐ గారిని అంటాడు. మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలని ఉద్దేశం.
సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. చంద్రబాబు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్కు రానుండడంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. చంద్రబాబు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్కు రానుండడంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. చంద్రబాబు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్కు రానుండడంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ చేపట్టి స్వాగతం పలకాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ అబిత, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ భవన్కు మొదటిసారి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలు అక్కడ వేసి నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పటికే ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న పార్టీ శ్రేణులతోటి టీడీపీ అభిమానులతోటి కూడా తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన అంశాలన్నింటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2014లో కూడా టీడీపీ ఇక్కడ బీజేపీతో పొత్తుతోటి పోటీ చేసినప్పుడు 15 పైగా సీట్లు బీజేపీకి మనకి 2014లో వచ్చాయి. అదేవిధంగా 2018లో కూడా మహాకూటమిలో భాగంగా టీడీపీ ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా మంచి సీట్లే ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత విభజన తర్వాత టీడీపీకి కొంత తెలంగాణలో కొంత పట్టు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కూడా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం దాని అటువైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నుంచి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు చేరుకుంటారు. ఇక ఇప్పటికే పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వద్ద చేరుకున్నారు. అక్కడ భారీ ర్యాలీతోటి ఎన్టీఆర్ బాబు చేరుకుంటారు. ఇక్కడ భారీ ఒక గజమాలతోటి చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన అనంతరం ఎన్టీఆర్ భవన్లోకి బాబు చేరుకొని ఆ తర్వాత పార్టీ శ్రేణులు, అదేవిధంగా నాయకులు, టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా ఇప్పటికే ఎన్టీఆర్ బాబు చేరుకున్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంకి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి 2023లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదు. 2014లో పోటీ చేసింది. ఆ తర్వాత 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ 2023లో మాత్రం పోటీ చేయలేదు. అంటే 1982లో పార్టీ మొదటిసారిగా స్థాపించిన తర్వాత 1983 నుంచి టీడీపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక చక్రం తిప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 1983 ఎన్నికల నుంచి దాదాపు 2018 ఎన్నికల వరకు కూడా టీడీపీ అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండింటిలోనూ కూడా పోటీ చేసింది. కానీ 2023లో మాత్రం పోటీ చేయలేకపోయింది. చాలామంది ఇక్కడ టీడీపీకి సంబంధించిన అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈరోజు సీఎం అయిన తర్వాత మొదటిసారి ఇక్కడ చేరుకుంటున్నారు కదా, కొంత ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం అవకాశం ఉంటుందా?
టీడీపీ రాబోయే ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కథం ఎత్తి టీడీపీ మళ్ళా అపోజిషన్గానో లేకుంటే స్టేట్లోనో రాబోతుంది. 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి, ఇప్పటికీ టీడీపీకి లోకల్ క్యాడర్ ఉందంటారా? అన్ని అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన క్యాడర్ ఉంది. దాన్ని మనం కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేటటువంటి విధానంలో ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. పెద్దలు మాన్యులు గౌరవనీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఈరోజు విచ్చేస్తున్న సందర్భంగా మాకు ఈ పండగ వాతావరణం, కార్యకర్తలు అందరూ కలిసి సార్ ఏం చెప్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. క్యాడర్ అంతా కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీడీపీ అభిమానులుగా ఉన్నారు? 82 కంచి పనిచేస్తున్నా సార్. టీడీపీ పరిస్థితి తెలంగాణ మారిపోయాయి కదా, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా? కోసం సారు ఆంధ్రలో సైకో వల్ల ఇబ్బంది అయింది, తెలంగాణలో వేలమద్వార వల్ల ఇబ్బంది అయింది. సారు పూర్వవైభవంతో కూటమితో అఖండ మేడతో గెలిచిండు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక వస్తున్నాడు. తెలంగాణలో పార్టీ పూర్వవైభవం, తెలుగుదేశం పూర్వవైభవం, కార్యకర్త మనోధైర్యంపడికి తను ముందుకు వస్తున్నాడు. పార్టీ కష్టపడి మళ్ళీ పూర్వవైభవం రావడానికి ఏర్పాటు చేస్తున్నాడు సార్. సారు మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవ్వడం? పార్టీ ఎట్లా వస్తుందో ఇప్పుడు కూడా అట్లే వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. పార్టీ కష్టపడి కార్యకర్త చేస్తున్నాడు. పూర్వవైపు రావడం కోసం బాబు గారు స్వయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. పూర్వవైపు మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నాం సార్. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యన ప్రధాన పోటీ ఉంటుందని కూడా అంటున్నారు. టీడీపీ వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి? టీడీపీ పార్టీ వస్తే టీడీపీ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొత్తం పోతాయి. బీజేపీ పార్టీ, జనసేన, టీడీపీ పార్టీ బలంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో బలంగానే ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు వరల్డ్ లీడరు, ఇవాళ దేశంలో కూడా చక్రం దింపే నాయకుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీది, ఎవరు ఆలీలు పెట్టిన పార్టీలు కావు. ఏదో కేసీఆర్ పెట్టి అది మొదలుగా పెట్టిన పార్టీ కాదు. ఎన్టీ రామారావు తెలుగు ప్రజల కోసం పెట్టిండు. ఈ పార్టీని ఎవడు బీటు చేయలేడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఇప్పటికి కూడా చూడండి, ఇదేం డబ్బులు తెచ్చిన పార్టీ కార్యకర్తలు కాదు, స్వచ్ఛమైన కార్యకర్తలు. ఈ పార్టీకి ఉన్న కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలు. ఈ పార్టీకి మొదటి నుంచి ఇప్పటి నుంచి మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మా సాయిబాబా గారు కూడా సీనియర్ లీడరు, పార్టీ పెట్టినప్పుడు కూడా ఫౌండరు. ఈ పార్టీని ఎవరు బీజేపీ, తెలుగుదేశం ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ అవుట్, టీఆర్ఎస్ అవుట్, ఏ పార్టీ ఉంటుంది. ఇక మా పార్టీ ఉంటుంది. మా పార్టీలో వర్క్షాప్లో పనిచేసిన వాళ్ళే చీఫ్ మినిస్టర్లు. మా సార్ దగ్గర వర్క్షాప్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఇప్పుడు భయం చుట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందా? టీడీపీ 100%, బీజేపీ, టీడీపీ, జనసేన 100% మేము పోటీ చేస్తాం. తెలంగాణలో కానీ, హైదరాబాద్లో రేపు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని పోటీ చేస్తాం ఉమ్మడిగా. అన్ని సీట్లు అన్ని పార్టీల కంటే మాకే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ పార్టీ తెలంగాణలో క్రమశిక్షణగా పనిచేసింది. గ్రామాల అభివృద్ధి జరిగినాయి, వాటర్ ట్యాంకులు పెట్టినాయి, మండలాలు పెట్టినాం, అన్ని పెట్టినాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాచుకొని ఉన్నారు. మొన్న ఎలాగైతే ఆంధ్రాలో దాచుకొని రాక్షసి పాలన పోయిందో, ఇక్కడ తూతుంబు పాలనలు కూడా పోతాయి. రైట్, ఇది ఈరోజు జరగబోయే ఈ సమావేశం తర్వాత తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, హైదరాబాద్కి సంబంధించిన కార్పొరేట్ ఎన్నికల్లో కూడా టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది, పోటీ చేస్తుంది అని కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. అదేవిధంగా నూతన ఉత్సాహంతో కూడా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కనిపిస్తున్నారు. అభిత, రైట్, థ్యాంక్ యూ విశాల్.
తెలంగాణలో రేవంత్ సర్కార్ నిధుల వేటలో మునిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ గేమ్లో సవాళ్ల పర్వం సాగిన నేపథ్యంలో రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాటి నుంచి రుణమాఫీ చేస్తామని ప్రచార సభల వేదికగా గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు రేవంత్. అయితే తాము కళ్ళు కన్నట్టే అధికారంలోకి రావడం జరిగింది, కానీ రుణమాఫీ మాత్రం జరగలేదు. దీంతో విపక్షాలు రేవంత్ హామీని అస్త్రంగా మార్చుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ల మధ్య సవాళ్ల పర్వం కూడా సాగింది. ఈ క్రమంలోనే మరోసారి ఆగస్టు 15 నాటికి రుణమాఫీని చేసి చూపిస్తామంటూ మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు రేవంత్. దీంతో రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నిధుల అన్వేషణలో ఉన్నారు. ఒక్క రుణమాఫే కాదు, ఇతర పథకాల అమలుకు నిధుల వేటలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది. మూలధన వ్యయం, ఇతర అవసరాలకు రుణ మార్కెట్ నుంచి కనీసం 10,000 కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికిప్పుడు కనీసం 5,000 కోట్లు సేకరించేందుకు అవసరమైన ప్రక్రియను ఆర్థిక, పరిశ్రమల శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి. హైదరాబాద్లో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలన్న యోచనలో ఉంది. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 20,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేదు. దీంతో అప్పు ఇప్పించడంలో అనుభవం గల మర్చెంట్ బ్యాంకర్కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఈ మర్చెంట్ బ్యాంకర్ ప్రభుత్వం తరపున బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటికి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం ఇప్పిస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా మర్చెంట్ బ్యాంకర్కు కనీసం 1% కమిషన్ చొప్పున లెక్క వేసి 100 కోట్ల కమిషన్ చెల్లాల్సి ఉంటుంది సమాచారం. గోల్కొండ బోనాలతో హైదరాబాద్లో బోనాల పండుగకు నాంది పడింది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఇవాళ సమర్పించే తొలి బోనానికి దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో 600 మందితో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. గోల్కొండ బోనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బోనాల సమర్పణ ప్రారంభమైంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తులు అమ్మవారిని దర్శించేందుకు పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 500 మట్టి కుండలలో అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు సామూహికంగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా తెలంగాణలో బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢ మాసం ప్రారంభమైన వెంటనే కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఆదివారం లేదా గురువారం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మొదట గోల్కొండ కోట మీద ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి బోనాన్ని సమర్పించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బోనాల పండుగ ప్రారంభమవుతా ఉంది.
అయితే ఇవాళ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు కూడా మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో గద్వాల విజయలక్ష్మి కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మహిళామణులు తెలంగాణ రాష్ట్రంలో బోనాలకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో అమ్మవారికి పచ్చికుండలో బోనాన్ని వండి ఆ బోనాన్ని పసుపు కుంకుమలతో కుదించి రంగురంగులతో కుదించిన అనంతరం సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి డప్పు సప్పుల్లో పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారికి ఈ యొక్క బోనాల సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం గోల్కొండ కోటలో కుమార్ల సంఘం, హైదరాబాద్లో ఉన్నటువంటి కుమార్ల సంఘం ఆధ్వర్యంలో 500 మట్టి కుండల బోనాలు అమ్మవారికి సమర్పించేందుకు బయలుదేరినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారికి బోనాల్ని సమర్పించేందుకు భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఇప్పటికే తెలంగాణలో బోనాల పండుగను నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో 20 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా గోల్కొండ కోటలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, వీటితో పాటుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తోపులాటలు అలాగే ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దేవాలయ గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయం ఉదయం నుంచే ప్రత్యేక పూజల నడుమ అమ్మవారి అలంకరణ జరిగింది. అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలతో అమ్మవారి యొక్క బోనాలను సమర్పించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఈ యొక్క లంగర్ హౌస్ చౌరస్తా నుంచి మంత్రులు పట్టు వస్త్రాలను తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు కూడా వస్తారు. ఆ అనంతరం అమ్మవారికి తొట్టెల ఊరేగింపుగా వాటితో పాటుగానే పలహారం బండ్లు, పోతరాజుల విన్యాసాలు అన్నింటితో కూడా అమ్మవారికి సమర్పించేందుకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వస్తారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రతి ఏటా అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఇలవేల్పుగా ఉంటారు అనేటటువంటి దర్శనం చేసుకున్న అనంతరం కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కూడా అమ్మవారికి ప్రత్యేకత ఉంది. వీరితో పాటుగానే అమ్మవారికి ప్రత్యేకించి ఇటు మొక్కుకున్నటువంటి మొక్కులను కూడా చెల్లించేందుకు ఒకవైపు కోళ్ళు, మేకలు అమ్మవారికి సమర్పించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకొని ఇక్కడే వంటలు, నైవేద్యం అన్నీ వండి అమ్మవారికి సమర్పించిన అనంతరం ఇక్కడి నుంచి అమ్మవారికి మొక్కుకున్నటువంటి కోళ్ళు, మేకలను కూడా చెల్లిస్తారు. వారికి మొక్కుకున్న మొక్కులను నెరవేర్చిన అమ్మవారిగా కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి అమ్మవారికి వారి యొక్క మొక్కులను చెల్లించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు. ముందుగానే ఇక్కడికి చేరుకొని మట్టి కుండల్లో అలాగే సర్వల్లో అమ్మవారికి వండినటువంటి నైవేద్యం బెల్లన్నముతో పాటుగానే పెరుగు, వీటితో పాటుగా కుండలను కూదించి ఆ పచ్చి కుండలో పచ్చికుండను రంగురంగులతో అలంకరించి అమ్మవారి యొక్క రూపాన్ని కూడా ఈ బోనాల కుండల మీద మనం ప్రత్యేక ఆకర్షణీయంగా చూసుకోవచ్చు. ఒక వరుసలో ఈ యొక్క బోనాలు అన్ని కూడా అమ్మవారి వద్దకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అమ్మవారికి ఈ యొక్క బోనాలను సమర్పించేందుకు కూడా క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోనాలకు సపరేట్ క్యూ లైన్లు, అలాగే ఇతర భక్తులను కూడా బోనాల తీసుకువెళ్ళేటటువంటి మహిళలకు తగలకుండా, బోనాలకు ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బోనాలను సమర్పించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా బోనాలను నిర్వహించడం, బోనాలను సాంప్రదాయబద్ధంగా అమ్మవార్లను, గ్రామ దేవతలను పూజించుకోవడం. బోనం అంటే భోజనం, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పరమాన్నాన్ని నియమనిష్టలతో అటు
పరమ పూజలతో కూడా అమ్మవారికి ఉపవాస దీక్షలతో మహిళా మనులు ప్రత్యేక శ్రద్ధలతో కూడా పచ్చికుండను కుదించి అలాగే పచ్చికుండ లేదా సర్వలను కుదించి సున్నము జాజు అలాగే కుంకుమ పసుపులతో రంగురంగులతో అలంకరించి ఈ ఇంటి నుంచి అమ్మవారి యొక్క ఆలయాలకు తీసుకువెళ్ళడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్వహించేటటువంటి బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇంటిలిపాదితో పాటు కుటుంబ సభ్యులు వీరితో పాటుగానే బంధువర్గాలను కూడా తమ తమ ఊర్లలో జరిగేటటువంటి బోనాల పండుగకు ఆహ్వానించడం అనేది కూడా తెలంగాణలో ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. అమ్మవార్లకు బోనాలతో పాటుగానే మొక్కులు చెల్లించేందుకు ఒడి బియ్యాన్ని సమర్పించడం అలాగే సాకలు పోయడం వీటితో పాటుగానే కోళ్ళు మేకలను కోయడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా గోల్కొండ కోటలో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘా నీడలో ఈ యొక్క బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంగరంగ వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క బోనాలను జరుగుతూ ఉన్నాయి. శివసత్తుల పూనకాలు అలాగే పోతరాజుల విన్యాసాల నడుమ భక్తులు మహిళా మనులు అలాగే ఇతర భక్తులు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వస్తుండటంతో గోల్కొండ కోట కూడా పూర్తి స్థాయిలో డప్పు సప్పులతో అమ్మవారి పాటలతో మారుమోగుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా గోల్కొండ కోట ఒక కలకలలాడుతూ ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. గోల్కొండ కోటలో ఇవాళ పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా గోల్కొండ కోటలో జరుగుతున్నటువంటి అమ్మవారి బోనాలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.